మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తుందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య. మహిళా రిజర్వేషన్ బిల్లును సాధించుకునేందుకు మహిళా శక్తి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా బీజేపీ కార్యాలయంలో మల్క కొమరయ్య మీడియాతో మాట్లాడారు. మహిళా బిల్లుపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఆయన ఫైర్ అయ్యారు. మహిళా బిల్లు వీగిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. మహిళల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీని మహిళా లోకం ఖచ్చితంగా భూస్థాపితం చేస్తారన్న ఆయన, కాంగ్రెస్ ఇండియా కూటమితో కలిసి మహిళా బిల్లు ఓడగొట్టింది వాస్తవం కాదా అంటూ నిలదీశారు. ఇక నారీ శక్తిని ఓడగొట్టడం అనేది కాంగ్రెస్కు కొత్తేమీ కాదన్నారు ఆయన. అది ఆ పార్టీకి వెన్నెతో పెట్టిన విద్య అని తెలిపారు. సాధారణ సామాన్య బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు మరి అధికారంలో ఉండొద్దనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా మరి ఓటు వేసి బిల్లును అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా శక్తి తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురైతా ఉన్నది. అలాగే తెలంగాణ సమాజం, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురైతా ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు గొప్ప ఆలోచనతోటి ఏదైతే ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో ఉన్నటువంటి సీట్లకి 50% పెంచుతూ అవకాశం కల్పించాలని ఏదైతే ఆలోచన చేసిండ్రో అది అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం చేయాలని ఆలోచన చేసిండ్రు. కానీ అవగాహన లోపంతో మరి దాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది వాళ్ళ. అయితే ఒకటే, మీకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే జనాభా పరంగా తక్కువ ఉన్నప్పటికీ అన్ని రాష్ట్రాలతో సమానంగా 50% అవకాశాలు ఇవ్వడం వల్ల